వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో బుల్డోజర్ పాలనలో ప్రజలు చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మైసమ్మ గుడుల కూల్చివేతలకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడాలి. సింగరేణి సంస్థ ద్వారా నిర్మాణం చేస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో రూమ్లను చిరు వ్యాపారులకు ఉచితంగా అందించాలి. లేదంటే ఈ నెల 25న చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమం చేపడతాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరిక. సింగరేణిలో యాజమాన్యం తీసుకువచ్చిన 150 మాస్టర్ల సర్క్యులర్పై కార్మికుల్లో ఆందోళన అవసరం లేదు. రెగ్యులర్గా డ్యూటీలు చేసే కార్మికులకు ఆ సర్క్యులర్ వర్తించదు. AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల శాపంగా తయారైంది. కొత్త సర్క్యులర్లతో ఇబ్బందులు పెడుతూ లాభాల్లో నడుస్తున్న సంస్థను వెనక్కు నెట్టేలా చేస్తుంది. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపణ. హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్లను కాపాడుకుంటాం. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చేయూత. గోదావరికని శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ నిరసన. శ్మశాన వాటికలో కార్యక్రమాల నిర్వహణకు రూమ్ల ఏర్పాటు. రామగుండం కార్పొరేషన్లో ఇంతకు ముందు మాదిరిగా ₹1 దహన సంస్కారాలకు అవసరమయ్యే సదుపాయాలను కల్పించాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. గోదావరికని పట్టణంలో పెద్దపల్లి జిల్లా వాటర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మెకానిక్స్ అసోసియేషన్ సమావేశం. రామగుండంలో బుల్డోజర్ పాలనలో ప్రజలు చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో రోజుకో చోట కూల్చివేతలు చేపడుతూ అసలు కూల్చివేతలకు కారణమైన వారు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. రామగుండం కార్పొరేషన్లో 46 మైసమ్మ గుడులను కూల్చిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ చిరు వ్యాపారులను ఎమ్మెల్యే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బస్టాండ్ సమీపంలో చిరు వ్యాపారుల షెడ్లను కూల్చి వారికే కట్టుకునే అవకాశం ఇచ్చిన మాదిరిగా సింగరేణి యాజమాన్యం కూల్చిన చిరు వ్యాపారులకు కట్టుకునే అవకాశం ఇవ్వనందున సింగరేణి కట్టిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లో రూమ్లను చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మైసమ్మ గుడులను కూల్చిన వారికి చట్టపరంగా శిక్ష పడాలని, కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ చిరు వ్యాపారులకు సింగరేణి యాజమాన్యం నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్లలో ఉచితంగా రూమ్లు ఇవ్వాలని ఈ నెల 25న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నామని, ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ప్రజలు చిరు వ్యాపారులకు అండగా నిలుస్తూ పాల్గొనాలని కోరారు. బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నాడు. ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్యకాలంలో 46 మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు. మరి ఎవరు కూలగొట్టినరో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయింది. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. కూలగొట్టినారు, ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి. ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటియే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది 25వ తారీఖు లోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి. లేకపోతే 25వ తారీఖు నాడు చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకు ఇచ్చుడా ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆ చిరు వ్యాపారస్తులకు ఏదైతే బస్టాండ్ దగ్గర ఇచ్చినారో అదేవిధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరికి కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే. సింగరేణి కడుతున్నది కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది సింగరేణి కష్టం, కార్మికుల కష్టం. కాబట్టి
ఆ యొక్క చిరు వ్యాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 25వ తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాదే అంజలి, జనగామ కవిత సరోజిని, మేత్కు దేవరాజ్, నూతి తిరుపతి, అచ్చయ్ వేణు, జక్కుల తిరుపతి, పిల్లి రమేష్, చెల్ల రవీందర్ రెడ్డి, బుర్రి వెంకటేష్, దొమ్మెటి వాసు, ఆర్షనపల్లి శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, యాసర్ల తిమోతి, కిరంజీ, చింటూ, బచ్చల రాములు, ఆవునూరు వెంకటేష్, మద్దసాని సంధ్యారెడ్డి, గుర్రం పద్మ, శాంతాలక్ష్మి, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో యాజమాన్యం తీసుకువచ్చిన 150 మాస్టర్ల సర్క్యులర్పై కార్మికుల్లో ఆందోళన అవసరం లేదని, రెగ్యులర్ గా డ్యూటీలు చేసే కార్మికులకు ఆ సర్క్యులర్ వర్తించదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. జీడీకే 2 ఇంక్లైన్లో గురువారం జరిగిన గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో 40% మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని, హాజరు శాతం తగ్గించేందుకు యాజమాన్యం 150 మాస్టర్ల సర్క్యులర్ను జారీ చేసిందని, దీన్ని విధులకు రెగ్యులర్గా హాజరయ్యే వారికి మినహాయింపు ఇవ్వాలని ఈ నెల 10న జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యానికి సూచించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో ప్రతిరోజు 40% మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని, దీనివల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపడం వల్ల క్రమశిక్షణ చర్యల కింద ఈ సర్క్యులర్ను జారీ చేయడం జరిగిందని యాజమాన్యం మొన్న జరిగిన సమావేశంలో పేర్కొందని తెలిపారు. ఈ సర్క్యులర్ వల్ల రెగ్యులర్గా విధులు నిర్వహించే వారిని కూడా నెలలో 16 లేదా 20 మాస్టర్లు చేయలేదని, వారిని తమ కుటుంబ సభ్యులతో కలిసి కౌన్సిలింగ్ రావాలని యాజమాన్యం నోటీసు బోర్డులో పేర్కొనడం చాలా మంది కార్మికులకు ఆందోళన వ్యక్తం చేశారని, దీనిని ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ 16 లేదా 20 మాస్టర్ల కౌన్సిలింగ్ విధానం రద్దు చేయాలని కోరడంతో యాజమాన్యం అంగీకరించి ఒత్తిడి చేయమని హామీ ఇచ్చారని సీతారామయ్య వెల్లడించారు. అలాగే సొంత ఇంటి పథకం అమలు కోసం ఏఐటీసీ 2009లో యాజమాన్యంతో మాట్లాడి సర్క్యులర్ ఇప్పిస్తే ఆనాడు కార్మికులు ఎవరూ ముందుకు రాలేదని, అందుకే ఆ సర్క్యులర్ను యాజమాన్యం పక్కకు పెట్టిందని తెలిపారు. దీనిపై కొన్ని సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, దీనివల్ల ఒరిగేదేమీ లేదని, ఇప్పటికైనా దీనిపై యాజమాన్యం కమిటీ వేసిందని, ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా సొంత ఇంటి పథకం అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్మికులు విధుల్లో ఉన్నప్పుడు కంపెనీ క్వార్టర్తో పాటు రిటైర్మెంట్ తర్వాత సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఏఐటీయూసీ 2009లో యాజమాన్యంతో మాట్లాడి సర్క్యులర్ కూడా జారీ చేసిందని, ఆనాడు కార్మికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో యాజమాన్యం దాన్ని అమలు చేయడం లేదన్నారు. అదేవిధంగా కార్మికులకు వారి కుటుంబ సభ్యులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లో యాజమాన్యంచే స్వంత కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని, దాన్ని జనవరిలో ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కార్మికులకు ప్రమోషన్, ఖాళీ పోస్టుల భర్తీ కోసం, వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం, మారుపేర్ల విజిలెన్స్ కేసుల సమస్య పరిష్కారం కోసం డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, తదితర కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏఐటీయూసీ నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, కార్మికులకు అన్యాయం జరిగితే ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మధ్య మీకు తెలుసు డైరెక్టర్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, 150 మాస్టర్లు ఉండాలి, లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటామని ఒక సర్క్యులర్ పంపించారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే దాని మీద కార్మికులలో 100 మాస్టర్లు ఉంటే చాలని ఒక అభిప్రాయం వచ్చేసింది. చాలామంది మేము లెక్క తీస్తే 100 అయిన తర్వాత 101 అయిన తర్వాత అసలు చేస్తలేరు. మరి దీనివల్ల మన కంపెనీలో ఆన్ రోల్లోనేమో 40,000 మంది ఉన్నారు, రోజుకి 30% 40% ఆబ్సెంటిజం అవుతుంది. అసలు ఆ మిషన్లు కూడా పెట్టడానికి నడపడానికి మంది లేక బంద్ పెట్టుకోవాల్సి వస్తుంది, ప్రొడక్షన్ రావడం లేదు. మళ్ళీ ఎవరైనా తీసుకోవాలంటేనేమో మెన్ ఆన్ రోల్ ఎంతమంది ఉండాలి, ఎన్ని మిషన్లు ఉన్నాయి, దాని లెక్క ప్రకారమే మనం పెడతాం కదా, ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఈ 100 మాస్టర్లు అనేది కార్మికుల మెదడులోంచి పోయి చేయాలనే ఉద్దేశంతో 150 ఇచ్చినాం అని అన్నారు. మేమన్నాం అసలు చేసేవాళ్ళు 100 కాదు, 150 కాదు, 200 చేసేటోళ్ళు కూడా ఉంటారు. చెయ్యనోడు నువ్వు ఏం పెట్టినా 0 మాస్టర్లే ఉంటాయి. నువ్వు చేయాల్సింది ఎక్కడ, ఆ 0 మాస్టర్ చేసేటోళ్ళు ఎందుకు చేస్తున్నారు లేదు, దానికి కౌన్సిలింగ్ పెట్టు. మాస్టర్లే లేకపోతే నువ్వు కౌన్సిలింగ్ పెట్టు. కానీ రెగ్యులర్గా పనిచేస్తారు. ఈ నెల ఏదో కారణం వల్ల 16 మాస్టర్లు కాలేదంటే ఆయనకు కూడా నోటీస్ బోర్డు వేసి రావాలి అని అంటే కార్మికులు అంటే నేను రెగ్యులర్గా పనిచేస్తాను, ఇలా నా కుటుంబాన్ని పట్టుకొని నేను ఆ కౌన్సిలింగ్ రావాలని ఇంట్లో ఏమనుకుంటారు, పని దొంగ అనుకుంటారు. పోతున్నాడేమో రోజు బయలుదేరిపోతాను కదా అనుకుంటారు. ఇది ఉంటుంది అని చెప్తే అట్లా లేదు. ఇక 150 అనేది కాదు, 100 అని కాదు, కానీ ఇక మాస్టర్లు లేని వాళ్ళకి, ఏదో అసలుకి మాస్టర్లు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి మేము దాని మీద కౌన్సిలింగ్ పెడతాం. అది పెట్టండి, అది ఎప్పటి నుంచి ఉన్నది, మాకేం అభ్యంతరం ఉంటుంది, చెయ్యాలి. అంటే నువ్వు ఒకేసారి కార్మికుడు మాస్టర్ లేవుగా డిస్మిస్ చేసేస్తావు, వాళ్ళ కుటుంబం రోడ్డును పడుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు, ఈయన చేస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి, మంచిదే, మేము కాదను. కానీ
నువ్వు రెగ్యులర్గా పనిచేసి 16 మాస్టర్లు ఈ నెలలో లేవు కాబట్టి పెడతామంటే ఎట్లయితుంది అని చెప్పేసి మాట్లాడాం. సరే దాని మీద కూడా ఒప్పుకున్నారు. సరే 150 అనేది కాదు కానీ మేము రెగ్యులర్గా డ్యూటీ చేయకపోతే వాళ్ళ కుటుంబాలను పిలిపించి పెడతాం. 2 సార్లు పెడతాం, 3 సార్లు పెడతాం. ఇక ఆ తర్వాత మేమేం చేస్తాం, ఇక ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఎట్లుండేది మీరు చూశారు, టీబీజీకి వచ్చినప్పుడు 2 సార్లు క్లరికల్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకున్నారు? సింగరేణిలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న తీసుకోకుండా బయట నుంచి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడి ఇవాళ మనం క్లరికల్ పెట్టాలని అంటే పైన సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు ఇంకా 2-3 రిక్రూట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తామని పెడితే ఈ లోపల కొంతమంది మేము యాక్టింగ్ చేస్తున్నాం మాకే ఇవ్వాలని కోర్టుకు పోయాం. కోర్టుకు పోతే ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఆపినామని అంటున్నాం. మేమన్నాం కోర్టులో ఉంటే ఎంతమంది పోయారు? కోర్టుకి 123 మంది పోయారు. మనకున్న పోస్టులు 123 కోర్టు తీర్పు వచ్చిందా పక్కన పెట్టి మిగిలినటువంటి ఫిలప్ చేయి. ఎంతమంది ఎవరు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే కదా అవి ఫిలప్ చేయి. రేపు కోర్టు తీర్పు వాళ్ళకే ఇవ్వాలని వస్తే వాళ్ళకి ఇది కానీ లేదు, రేపు కోర్టు తీర్పు యాక్టింగ్ చేసినా ఏం చేసినా క్వాలిఫై కావాల్సిందే అని అంటే ఈ క్వాలిఫికేషన్ ప్రకారం మళ్ళీ కింద ఎవరికి వచ్చినాయో వాళ్ళకి వస్తాయని చెప్పినాం. సరే దాని ప్రకారం మేము డిసెంబర్ వరకు ఆ ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి మనం మాట్లాడటం జరిగింది. అట్లనే ఇవాళ ఎస్ఎన్పిసి ఉన్నది. ఇవాళ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో మనము 2008-9లో నరసింహరావు గారు సీఎంలో ఉన్నప్పుడు పాతలో గుర్తుండాలి 670 మందికి ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో ఇప్పించారు. ఇంకా ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా తీసుకోలే. ఆ తర్వాత ఏం చేయడం మొదలుపెట్టి కంపెనీ వాళ్ళు దిగిపోతున్న మందికి కాంట్రాక్ట్ కార్మికులను పెడతా ఉన్నారు. ఇవాళ చూస్తే ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో 25 నుంచి 30 మంది మనోళ్ళు ఉంటే 70 మంది పైన వాళ్ళు ఉంటున్నారు. అంతా సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులే ఉంటున్నారు. ఒప్పుకున్నారు. మహిళలని కొంతమందిని ఏది జనరల్షిప్ పోస్టులు ఎక్కడ ఉంటాయో వాటిలో మహిళలను పెడతాం. మిగిలినటువంటి వాటిల్లో మన కార్మికుల నుంచి తీసుకుంటామని అన్నారు. ఆ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో కూడా మన వాళ్ళని తీసుకుంటాం. అట్లనే హాస్పిటల్స్లో ఇవాళ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్స్ వేకెన్సీస్ ఉన్నాయి, స్టాఫ్ నర్సులు వేకెన్సీస్ ఉన్నాయి, ఇక వాటి బాగా ఇలాంటి వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు, ఫార్మసీ చదివిన పిల్లలు ఉన్నారు, లేకపోతే మన టెక్నికల్గా ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మనకి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఆ పోస్టులు కూడా ఫిలప్ చేస్తామని ఒప్పుకున్నాం. ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డైలగౌడ్ మాట్లాడుతూ ఏఐటీయూసీ మూలంగానే కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్, క్యాడర్ స్కీమ్ అమలు లాంటి హక్కులని రావడం జరిగిందని, తమపై విమర్శలు చేసే సంఘాలు ఏమి సాధించాయో ఒక్కసారి చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘం ధర్నా చేస్తుందా? గెలిచిన సంఘం సమావేశం ధర్నా బహిష్కరిస్తుందా అనే విధంగా సోషల్ మీడియాలో పెట్టారు. ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మనం యూనియన్ చెప్పే కాడికి చెప్తాం, ధర్నా చేస్తాం, మెమోరం ఇస్తాం, సైకిల్ చేస్తాం, బహిష్కరిస్తాం. ఇది మన యూనియన్ ఎప్పటి నుంచో ఈ హక్కులు సాధించుకున్నాం. కాబట్టి ఆ ఒక నాయకుడు బాయిల మీదకి వచ్చి అసలు నువ్వు ఏం చేసినవో కార్మికులకు ఫస్ట్ ముందు చెప్పు. ఇక నీకు ఈ కేటగిరీ తీసుకొచ్చినా, గిన్ని సర్క్యులర్ తీసుకొచ్చినా, ఇక గిన్ని ఇంక్రిమెంట్లు తీసుకొచ్చినా, ఇక ఈ కార్మికులకు గిన్ని సాధించినా చెప్పి మళ్ళీ ఇంకా నువ్వు ఏం చేస్తావో చెప్పక ఏఐటీసీ మీద విమర్శ చేస్తుండ్రు. మేమేమంటున్నామంటే విమర్శ చేయడం పెద్ద సమస్య కాదు, నువ్వేం చేసినావో చెప్పు. మన యూనియన్ ఎప్పుడైనా కానీ కార్మికులకు అందుబాటులో ఉండి ఓడిపోయినప్పుడైనా ఎప్పుడైనా కార్మికుల కోసం సింగరేణిలో ఏం జరుగుతున్నది అనేది విషయం ఎప్పటికప్పుడు చెబుతూ ధర్నా చేస్తూ సమ్మెలు చేయిస్తూ మన హక్కుల కోసం మన సంస్థ కోసం పాటుపడేది ఏఐటీసీ ఎర్ర జెండా సంఘం. ఏదో ఒకటి రిస్క్ చేసే పని చేస్తూ కార్మికులను అయోమయంలో పడేసి ఇలా ఆ యూనియన్ ఏం చేయలేదు, ఈ యూనియన్ ఏం చేయలేదు, ఇక నేను తప్ప ఇక ఈ మొనగాడే లేడు ఈ సంస్థలో అని చెప్పి ఇది చేస్తాడు. ఆయన చేసి 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 ఎక్కడికి పోయిండే అంటే ఇలా ఎవరికి అమ్ముడు పోయిండో ఎన్ని డబ్బులు తీసుకొని పాపం ఆమె ఫోటో పెట్టుకొని ఇప్పుడు తిరుగుతాడు. మళ్ళీ కొత్త వేషం వేసాడు, మళ్ళీ కొత్త నాటకం వేసాడు. మీ సిఐటి నాయకులకు కానీ హెచ్ఎంఎస్ నాకు ఎవరికైనా దయచేసి చెప్తున్నాం, మీరు రాండి,
కూర్చుందాం, మీరు ఏం చేసినో కార్మిక వర్గానికి చెప్పండి, మేము చెప్తామని చెప్తున్నాం. ఇవాళ మేము చేసిన ఒక 4 చెప్తా కామ్రేడ్స్, ఏదద్దు మనకు. ఇవాళ దీపావళి బోనస్ తీసుకున్న కామ్రేడ్స్, ఈ దీపావళి బోనస్ ఎవరు సాధించారో చెప్పుమానండి. దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారో చెప్పుమానండి. ఇలా లాభాల వాటా తీసుకున్నాం, ఎవరు సాధించారో చెప్పుమానండి. స్కాటర్ స్కీమ్ ఎవరు సాధించారో చెప్పుకోండి. కోల్ ఇండియాలో లేని ఇంక్రిమెంట్ ఒకటి, అక్కడ కోల్ కంట్రోల్కు 4 ఉంటే ఇక్కడ 5 ఇప్పించినాం, ట్రామర్కు 3 ఉంటే ఇక్కడ 4 ఇప్పించినాం కదా, అది ఎవరో చెప్పుకోవాలండి. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు అక్బర్ అలీ, రంగు శ్రీను, మిట్ట శంకర్, సిర్ర మల్లికార్జున్, పొన్నాల వెంకటయ్య, పెద్దిల్లి శంకర్, పి రవి, అజీం పాషా, పర్లపల్లి రామస్వామి, సదానందం, సానా జలపతి, అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల శాపంగా తయారైందని, కొత్త సర్క్యులర్లతో ఇబ్బందులు పెడుతూ లాభాల్లో నడుస్తున్న సంస్థకు వెనక్కు నెట్టేలా చేస్తుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యాజమాన్యం చర్యలతో సంస్థలో 20 సంవత్సరాల వెనుకటి పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని, మళ్లీ సమ్మెకు దారి తీసేలా యాజమాన్యం విధానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం మెడికల్ బోర్డును కొనసాగించకుండా పక్కకు పెట్టడం జరిగిందని, మైన్ యాక్సిడెంట్స్, వివిధ జబ్బులతో యాజమాన్యమే మెడికల్ బోర్డుకు రిఫర్ చేసి ఇప్పుడు దాదాపు 6 నెలలుగా మెడికల్ బోర్డును నిర్వహించకుండా కార్మికులు డ్యూటీలు చేసుకోకుండా చేస్తుందని అన్నారు. యాజమాన్యం విధానాల కారణంగా మెడికల్ బోర్డుకు రిఫర్ అయిన ప్రతి కార్మికునికి దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఈ విషయంలో సి&ఎండి డైరెక్టర్ దృష్టి సారించి మెడికల్ బోర్డును త్వరితగతిన నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల ఒక శాపంగా తయారైంది. అనవసరమైన వాటికి సతాయిస్తాను, కొత్త సర్కులు తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. యథావిధిగా కొనసాగే కంపెనీలో మంచి లాభాల బాటలు నడుస్తున్న కంపెనీని మళ్ళా 20 సంవత్సరాల కింద కార్మికులు ఆందోళన చేసే స్థితి నుంచి మళ్ళీ ఆందోళన చేసేదానికి పట్టుకొస్తూ ఉన్నారు. వెంటనే యాజమాన్యం దీన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా సింగరేణిలో మరో ఒక పెద్ద సమ్మెకు దారిస్తుందని చెప్పి మేము సిఐటిగా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు మెడికల్ బోర్డు బంద్ చేసి ఇప్పటికీ 10 నెలలు దాటింది. దానికి కారణాలు ఏమో చెప్పరు. పోనీ మెడికల్ బోర్డు చేయకపోయిన వాళ్ళకి జీతాలు ఇస్తాను అంటే జీతాలు లేవు, మెడికల్ బోర్డు లేదు, ట్రీట్మెంట్ లేదు, ఫిట్ లేదు, అన్ఫిట్ లేదు. 3 తీర్ల మెడికల్ బోర్డులు ఉన్నాయి. ఒకటేమో హయ్యర్ రెఫర్లు చేసి వాళ్ళని 55 మందిలో 5గురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరినీ సేమ్ జాబ్ అని రాసినాం. అదొక ఆందోళన నడుస్తుంది. తర్వాత పిల్లలు 25-30 సంవత్సరాల పిల్లలు రకరకాల కారణాల చేత బయట యాక్సిడెంట్లు, అండర్గ్రౌండ్ యాక్సిడెంట్లు, లేదా కిడ్నీల ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లేదా లివర్ సంథింగ్ ప్రాబ్లం తోటి మన సింగరేణి యాజమాన్యమే కార్పొరేట్ హాస్పిటల్కు రిఫర్ చేసి దగ్గర వీరు 300-400 మంది దాకా ఉంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మన ఆనవాయితీ ఏంటంటే మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్కి పోయి ఫిట్ అయ్యి రావాలి. కొత్తగూడెం హాస్పిటల్ ఫిట్ అయ్యే సందర్భంలో, బాబు నువ్వు అండర్గ్రౌండ్కి పనికిరావు, నువ్వు అండర్గ్రౌండ్ డ్యూటీ చేయలేవు, అందుకని నిన్ను మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తామని మెడికల్ బోర్డు పెట్టుకోమన్నారు. కొంతమందినేమో నువ్వు 2 నెలలు మళ్ళీ రెస్ట్ తీసుకొని రా, నేను ఫిట్ చేస్తామని చెప్పాను. అట్లా దగ్గర 7 నెలల నుంచి 24 నెలల వరకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తలేరు, డ్యూటీ ఇస్తలేరు, పేమెంట్ ఇస్తలేరు. అందులో 90% మందికి మెడికల్ బోర్డులో కూడా పెట్టలేదు ఇప్పటివరకు. ఇది ఎక్కడి కొత్త రకమైన చర్చ? మాకు డ్యూటీ అండి బాబు, మేము డ్యూటీ చేసుకుంటామని మొత్తుకుంటే మీరే మెడికల్ బోర్డు పెట్టుకోమని వాళ్ళకి దగ్గర ఒక్కొక్కలకు 10 నుంచి 20 లక్షల రూపాయలు నష్టం చేసింది కంపెనీ. అందుకని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అట్లాగే సీఎంఓ గారికి, డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇంకెంత మాత్రం కూడా ఈ విషయాన్ని మీకు కాలయాపన చేయడానికి లేదు. వెంటనే చర్యలు తీసుకోండి. వాళ్ళందరినీ ఒకేసారి మెడికల్ బోర్డుకి పిలవండి. వాళ్ళు ఎవరెవరు సర్ఫేస్కి ఎలిజిబుల్ అయితే సర్ఫేస్ చేయండి, అన్ఫిట్ అయితే అన్ఫిట్ చేయండి, లేదా అంత మంచిగా అయిపోతే వాళ్ళు ఫిట్ ఫర్ జాబ్ అయినా చేయండి. అంతేగాని వాళ్ళ కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయి. కొత్త పిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీ కూడా సెట్ చేయలే, ఈఎంఐలు కట్టలేక పరిస్థితి, బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళకు ఇలా ఆర్థిక పరిస్థితి వాళ్ళకి మొత్తం ఇచ్చేసి రకరకాల జబ్బులు, మానసిక జబ్బులతోటి గురయ్యే పరిస్థితిగా దిగదార్చింది కంపెనీ. దగ్గర 300-400 మందిని 130 మస్తలు చేయాలంటే ఎట్లా చేస్తాడు? కుటుంబం కూడా అనారోగ్యంతో గురవుతుంది. ఇంట్లో పిల్లగాలు మంచి లేకపోతే తండ్రి డ్యూటీకి పోతాడా? సర్కులర్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు.
దానికి వంత వాయడానికి మా కార్మిక సంఘాలు దొరికినాయి. మేము స్వాగతిస్తామంటాను ఏ టీచర్లు. ఏం స్వాగతించడమే నువ్వు? 30 మస్తలు డిస్మిస్ అయినకేమో నౌకరీ అని డిమాండ్ పెడతావు, 150 మస్తలు ఇచ్చడానికేమో స్వాగతిస్తున్నావా? 15-16 మస్తలు ఉండాలి, 19 మస్తలు ఉంటే మీరు స్వాగతిస్తున్నావు, క్రమశిక్షణ వెళ్తుంది అంటున్నావు. మరి అసలు ఉన్నప్పుడు డిస్మిస్ కారణాలకు ఎందుకు నౌకరీ అంటున్నావు? వాళ్ళు నిజంగానే వాస్తవంగానే డిస్మిస్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వాళ్ళకి ఇమ్మని అడగడం డిమాండ్ కరెక్టు, కానీ ద్వంద్వ వైఖరి ఏంటి అంటున్నా నేను. 30 మస్తలు చేయనుడు 150 మస్తలు ఎట్టు చేస్తాడు? అందుకని సింగరేణిలో కార్మికులు పనిచేసే స్థితి లేదు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు ఆర్ఎల్లి రాజమౌళి, మేదరి సారయ్య, జంగంపల్లి మలేష్, శ్రీహరి, చంద్రశేఖర్, పేరుక సదానందం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్లను కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్లో నివాసం ఉంటున్న ఇస్లాం తన ఇంటి ముందున్న ఆటో ప్రమాదవశాత్తు అగ్నితో దగ్ధమైంది. దీంతో జీవనోపాధి కోల్పోయిన ఇస్లాం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ బాసటగా నిలిచారు. ఈ మేరకు గురువారం హరీష్ రెడ్డి చేతుల మీదుగా ఆటో డ్రైవర్ అస్లాంకు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఆపద వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటానని తెలిపారు. 2 రోజుల క్రితం తమ ఆటో దగ్ధం కావడంతో అస్లాం బాధతో విలపిస్తూ ఇంటి వద్ద ఉండగా అతడి స్నేహితుడు తనకు తెలపడం జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకుని అస్లాంకు అండగా ఉండాలని కొంత సహాయం చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. ఆటో గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఈ నేపథ్యంలో అస్లాం తన జీవనోపాధిగా ఉన్న ఆటో దగ్ధం కావడంతో నిస్సహాయ స్థితిలో ఉండగా అతని పరిస్థితిని తెలుసుకుని వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తోచిన విధంగా ఆదుకోవడం జరిగిందన్నారు. అలాగే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండే ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఆపదలు వచ్చినా, హాని జరిగినా, అకాల మరణం పొందిన హరీష్ రెడ్డి ఫౌండేషన్ నుండి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ఆనాడు మాట ఇవ్వడం జరిగిందని, ఇప్పటివరకు దాదాపు 10 మంది వరకు ఈ ఫౌండేషన్ ద్వారా మనం తోచిన విధంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నానని, దీన్ని ఆటో డ్రైవర్లందరూ కూడా సహృదయంతో స్వీకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరిఖని పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పాపం. అయితే ఒక వారం 10 రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సోదరుడు అస్లాంది, ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధమవడం జరిగింది, కాలిపోయింది, తన జీవనాధారం కోల్పోయినాడు ఇవ్వాలని చెప్పేసి శ్రీధర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం, వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది. గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ, మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి, మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక 20 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు 2 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఒక 2-3 ఆటో డ్రైవర్లు కూడా సాయం అందించడం జరిగింది. మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం. ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో, ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది. ఆటో డ్రైవర్లందరూ కూడా కాయకష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇలా పాలకులు ప్రవర్తిస్తున్నారు. మరి అది వాళ్ళకు గుర్తిద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలున్నా కానీ నా దృష్టికి తీసుకురండి, మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ కార్యక్రమంలో ఎండి జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాస్, మెరుగు చంద్రమౌళి, కృష్ణస్వామి, బూరుగు వంశీకృష్ణ, నెడిపెల్లి సాయి, బోట్ల పోషం, ఆటో యూనియన్ నాయకులు కడారి శ్రీహరి, అనుబాయ్, ఎలకపల్లి, అంజయ్య, మధు, బండిరాజు, మైనార్టీ నాయకులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు,
చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరిఖని శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో జనగామ శ్మశాన వాటిక వద్ద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిరసన చేపట్టారు. శ్మశాన వాటికలో తిరుగుతూ అసంపూర్తిగా ఉన్న రోడ్లు, కూర్చునే బెంచీల చుట్టూ మొలసిన పిచ్చి మొక్కలను చూసి కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ శ్మశాన వాటికలో నీటి సదుపాయం, లైటింగ్ వ్యవస్థ, స్నానపు గదులు, మంచినీటి సౌకర్యం, రోడ్డు వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా రామగుండం పరిస్థితి ఉందన్నారు. ఇక్కడే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ లాంటి సంస్థలు ఉన్నా కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా అంతిమయాత్రను కూడా ప్రశాంతంగా జరిపించే పరిస్థితి లేకుండా ఉందన్నారు. రామగుండం కార్పొరేషన్లో ఇంతకుముందు ₹1 దహన సంస్కారాలకు సంబంధించిన వసతులన్నీ సమకూర్చేదని, కానీ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత జరపడం లేదని, కార్పొరేషన్ అధికారులు ఆ స్కీమ్ను కొనసాగించాలని, అందుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రాంతంలో చాలా మంది కిరాయిలలో ఉంటారని, వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి వారి కార్యక్రమాలను నిర్వహించని పరిస్థితి ఉంటుందని, అలాంటి వారి కోసం శ్మశాన వాటికలో రూమ్లను ఏర్పాటు చేయాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే కూల్చివేతలే ఎజెండాగా కాకుండా నిలబెట్టడం కూడా ఎజెండాగా పెట్టుకోవాలని సంధ్యారాణి చురకంటించారు. రామగుండం ఎమ్మెల్యే ప్రజల ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా శ్మశాన వాటికలో అవసరమైన అన్ని వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని సంధ్యారాణి కోరారు. గోదావరిఖనిలో గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక, మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన తదనంతరం దహన సంస్కారాల కొరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అన్నీ ఉన్నా ఇక్కడ అల్లుని నోట్లో శని ఉన్నట్టుగా ఇటు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఇటు ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇన్ని సంస్థలు ఉన్నాయి. పేరుకేమో ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని మాట్లాడుకుంటాం. కనీసం ఇవాళ పాప కర్మలను అనుభవించి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా అనేక ఇబ్బందులు పడతాడు. మరి మరణించిన తర్వాత కనీసం ఇక్కడ దాన సంస్కారాల కొరకు వస్తే కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇవాళ కనీసం ఇక్కడ శానిటేషన్ లేదు. ఇవాళ ఇక్కడ దహనం చేయడానికి ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకి స్నానాలు చేయడానికి ఇవాళ సౌకర్యాలు లేవు. ఇవాళ కనీసం హిందూ శ్మశాన వాటిక అనే ఒక బోర్డు కూడా సరిగా లేదు. తర్వాత ఎవరైతే ఈ గోదావరిఖనిలో దాదాపు 30-40% అందరూ కూడా కిరాయిలకు ఉంటారు. ఇవాళ చనిపోయిన తర్వాత ఇళ్లల్లో ఇలాంటి కార్యక్రమాలు, అశుభానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనియరు. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదన్నా 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు ఏదైనా కార్యక్రమాలు చేద్దామన్నా కనీసం ఇక్కడ రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, స్నానపు గదులు కావచ్చు, ఇక్కడ ఆ కార్యక్రమాలు చేసి నలుగురికి కూర్చోబెట్టి పెట్టేటువంటి కార్యక్రమాలు కావచ్చు, దేని కొరకు కూడా కనీసం ఇవాళ రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు. ఇవాళ నిజంగానే ఇన్ని వేల మొక్కలు పెట్టినామని చెప్పి ప్రతి ఒక్కరు స్టేట్మెంట్లు ఇస్తారు. ఇవాళ ఎన్టీపీసీ, సింగరేణి తదితర ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కానీ ఇవాళ కనీసం ఇక్కడ మంచి మొక్కలు పెట్టచ్చు. ఇక్కడ ఇవాళ అనేక రకాలుగా దీన్ని మంచి చేసేయడానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఇవాళ కేవలం నిర్లక్ష్యంతో ఇలా మేము ఎమ్మెల్యేను కూడా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు ఇవాళ ఈ కూల్చివేతల పేరుతోటి గుళ్ళు, ఇల్లు, కోటలు కూలుస్తూ ఉన్నారు కదా. ఇవాళ కూల్చుడు కాదు, కట్టుడు నేర్చుకోండి. మీరు హిందూ శ్మశాన వాటికలో వసతులు కల్పించండి ఇక్కడ ప్రజలకి. ఇవాళ ఈ గోదావరిఖని ప్రజలందరికీ ఉన్నది ఇది ఒకటే శ్మశాన వాటిక. ఇవాళ నిజంగానే ఇవాళ చనిపోయిన పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ఆందోళన, ఇవాళ చాలా బాధతోటి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ₹1కే దాన సంస్కారాలు చేసినటువంటి కార్పొరేషన్ ఇవాళ టెండర్ ఇచ్చి ఇవాళ దహన సంస్కారాలు ₹1 నిర్వహించేది. ఇవాళ ఆ పథకం కూడా లేదు. ఇవాళ ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు. కాబట్టి మేము కార్పొరేషన్ అధికారులను కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ₹1కి ఏదైతే దాన సంస్కారాలు చేసేటువంటి పథకం ఉందో అది వెంటనే అమలు చేయాలి. ఇది ప్రజల డిమాండు అని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనిపైన తప్పకుండా త్వరలోనే కలెక్టర్ గారికి
ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇస్తాము. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని, అన్ని హిందూ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజల వైపు ఎప్పటికైనా నిలబడేది, పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేపు భవిష్యత్తు లోపల ఇంకా పోరాటాన్ని కార్యరూపాలు దాల్చుతూ మరి అనేక విధాలుగా కార్యక్రమాలను కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే అధికారులు మొద్దు నిద్ర వీడాలి, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికని పర్యవేక్షించి ఇక్కడ లోపాలన్నీ కూడా సరిచేయాలని చెప్పి మేము ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు ముస్కుల భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, ఊరగొండ అపర్ణ, బోడికుంటి సుభాష్, నాయకులు పిడుగు కృష్ణ, గోగుల రవీందర్ రెడ్డి, సిరివే రంజీ, కోడూరు రమేష్, మచ్చ విశ్వాస్, పాకల నరసింహారెడ్డి, ఇరుగురాల శివకుమార్, ఈదునూరి చిరంజీవి, తిరుపతి, పల్లికొండ సాగర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, రామగుండం మండలాల్లో ఎక్కడ యూరియా కొరత రాకుండా 1 కాదు 2 లారీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం రైతులకు అవసరమైన యూరియా అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం తీసుకురావడం ద్వారా ఒకప్పుడు మీ చేను మా చేను ఎడారిలాగా ఉండేదని ఇప్పుడు నీళ్లతో సస్యశ్యామలంగా మారిందన్నారు. అలాగే 2 మండలాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని, రోడ్లు లైట్ల ఏర్పాటు పరిష్టంగా కొనసాగుతుందని తెలిపారు. అంతర్గం నుండి గోలివాడ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయని, బుగ్గ రోడ్ నుండి గోదావరి వరకు 50 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలుకలపల్లి నుండి FCA వరకు 25 కోట్లతో రోడ్డు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇక్కడి నుంచి వచ్చిన 15-20 నిమిషాల్లో గోదావరి కని చేరేలా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. పెద్దంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. సాగునీరు, త్రాగునీరు, రోడ్లు, ట్రైన్లు, వంతెనలు, రవాణా సౌకర్యం వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. అలాగే ఎల్లంపల్లిలో గంగాదేవి ఆలయం, మురుమూరులో శివాలయం, పాలకుర్తి మండలంలో పెద్దమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మడేలమ్మ, రాములవారి ఆలయాల నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. వెమ్నూరులో కూడా కొత్త దేవాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇతర మతస్థులకు కూడా మసీద్, ఈద్గా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అందరి సహకారంతో ఈరోజు రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం. చాలాసార్లు మీతోటి చర్చించడం జరిగింది. పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు, CRR రోడ్లు, R&Bకి సంబంధించినటువంటి రోడ్లు ప్రారంభం కూడా చేసుకున్నాం. కొన్ని ఇంకా టెండర్ అయిపోయి ఇప్పుడు రేపో మాపో ప్రారంభ దశలో ఉన్నాయి. సుమారుగా 9 కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ మళ్ళీ అలాట్ అయిపోయి టెండర్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా పనులు పంచాయతీల ఆఫీసులు, గ్రామాలలో సంబంధించినటువంటి హాల్స్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్, స్కూల్ రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. 3 నుంచి 4, 5 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క గ్రామానికి పెట్టేటువంటి అవకాశం లభించింది. ఈరోజు పెట్టాం. ఒక తక్కలపల్లి గ్రామంలోనే 20 కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాం. వేరే వాళ్ళకి ఈర్ష్యగా ఉంది. అదే మాదిరిగా పుట్టూరుకు సంబంధించిన అటు మండలంలో సుమారుగా 13 కోట్లు, 10 కోట్ల 40 లక్షల రూపాయలు. అదే మాదిరిగా ఇటువైపు కూడా అన్ని ప్రాంతాల్లో కోట్లల్లోనే పెట్టినాం. దాని మీద స్పష్టంగా ఇనాగ్రేషన్ చేసినప్పుడు మేము ఏ ఊరికి ఎంత చేసినామని స్పష్టంగా ఆ గ్రామ పంచాయతీలో ప్రతి జాగాలో కూడా వివరణ, దాని యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా సబ్స్టేషన్స్ ఒక అభివృద్ధి పనులు, అదనంగా విద్యుత్ శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు అవి కూడా ఇవ్వడం జరిగింది. మన కూర్చున్న ప్రాంతంలోనే మీకు గుర్తుండొచ్చు, ఇక్కడ ఒక మహిళా భవనాన్ని కడతాం, ఒక గొప్ప ఫంక్షన్ హాల్ కట్టి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రాసెస్ టెండర్ డబ్బులు కేటాయించబడ్డాయి. రేపు టెండర్ కాగానే రేపో ఎల్లుండో ఆవలెల్లుండో 2-3 రోజుల్లో ఇక్కడ పని ప్రారంభించడం జరుగుతుంది. ఇది కేవలం 2 సంవత్సరాల్లో, ఇక రేపు డిసెంబర్ 7 తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తయ్యే దశలో ఇవన్నీ కూడా మేము సాధించడం అనేది ఒక పల్లె ప్రాంతాల్లో నాకు తెలిసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, వ్యవస్థ మొత్తం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినట్టుగా మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనటికీ మా స్థాయిలో ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాధించడం అనేది చాలా గొప్ప అవకాశం. నేను నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
ముఖ్యంగా మన నాయకులు శ్రీధర్ బాబు గారు అండ్ సంబంధిత ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రివర్యులకి నేను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా వాటర్ ప్యూరిఫైడ్ ఓనర్స్ అండ్ మెకానిక్స్ అసోసియేషన్ సమావేశం గురువారం గోదావరికని పట్టణంలో జరిగింది. పెద్దపల్లి జిల్లా వాటర్ ప్యూరిఫైయర్స్ ఓనర్స్ అండ్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోడేటి శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాటర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మెకానిక్స్ సమస్యలపై కస్టమర్లకు అందించాల్సిన సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ వాటర్ ప్యూరిఫైయర్ కస్టమర్లకు మంచి సేవలు అందించాలని అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మెకానిక్లకు ఐడెంటిటీ కార్డులను జారీ చేయడం జరిగిందన్నారు. వాటర్ ప్యూరిఫైయర్ వినియోగదారులు ప్యూరిఫైడ్లో ఏమైనా సమస్యలు వస్తే తమ మెకానిక్ల ద్వారా సత్వర సేవలు అందించనున్నామని, మీ వద్దకు వచ్చిన మెకానిక్స్ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా లేదా అన్నది కస్టమర్లు అడగాలని సూచించారు. శుద్ధమైన మంచినీరు అందించడానికి మా ప్యూరిఫైయర్ మెకానిక్స్ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వాటర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్ అసోసియేషన్ పెద్దపల్లి డిస్టిక్ వాటర్ మీద ఒక అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. ఈ రోజుకు కరెక్టు సంవత్సరం మంచి నీటిని సప్లై చేసి వారికి సంబంధించినటువంటి వ్యవస్థ మెయింటైన్ చేయడానికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి ఇలా కస్టమరు ఎవరు రిపేర్కి వచ్చినా కానీ వారిని మీకు ఒక సంఘం ఉంది కదా, ఐడెంటిటీ కార్డు మీది ఉంటేనే మాకు రిపేర్ చేయాలనేది మరి ఈ రామగుండం నియోజకవర్గం కావచ్చు, మంత్రి నియోజకవర్గంలో పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం పెద్దపల్లి డిస్టిక్లో ప్రతి ఒక్క కస్టమరు ఈ టెక్నీషియన్ ఎవరైనా ఏ కంపెనీ అయినా కానీ తర్వాత టెక్నీషియన్ ఎవరు వచ్చినా కానీ వారిని మీరు ఐడెంటిటీ కార్డు అడగాలనేది నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ ఐడి కార్డుల వలన ఏమైందంటే నిజంగానే ఆయన ఒరిజినల్ టెక్నీషియన్స్ అనేది మీరు గుర్తుపట్టచ్చు. అయితే ఐడి కార్డు లేని వాళ్ళు వస్తే ఏమవుతుందంటే డూప్లికేటు వేస్తే మనము అసలు ఒక 2-3 రోజులు అన్నం లేకుండా బతుకుతాం, కానీ వాటర్ లేకుండా బతుకాం. కాబట్టి మంచి వాటరు అంటే టీడీఎస్ కంట్రోల్ ఎంత మనిషి తాగాలి, 50% బిలో ఉండాలి, 100 లోపు ఉండాలి, 50% లో ఉండద్దు. కాబట్టి ఇవన్నీ నిజమైన టెక్నీషియన్ అయితే ఇవన్నీ చూసి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ డూప్లికేట్ వాళ్ళను మీరు నమ్మద్దు. తప్పకుండా ఐడి కార్డు ఉన్న వాళ్ళనే రిపేర్ చేసుకోవాలనేది ఒక సందర్భంగా మేము ప్రజల పక్షాన కస్టమర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నామా. ఈ సమావేశంలో రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సుంకరి రమేష్, సందీప్ రెడ్డి, రాజాబాబు, కవటం నరేష్, ప్రమోద్ కుమార్, దినేష్ గౌడ్, మెంబర్ డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో బుల్డోజర్ పాలనలో ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మైసమ్మ గుడుల కూల్చివేతలకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడాలి. సింగరేణి సంస్థ ద్వారా నిర్మాణం చేస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో రూమ్లను చిరు వ్యాపారులకు ఉచితంగా అందించాలి. లేదంటే ఈ నెల 25న చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమం చేపడతాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరిక. సింగరేణిలో యాజమాన్యం తీసుకువచ్చిన 150 మాస్టర్ల సర్క్యులర్పై కార్మికుల్లో ఆందోళన అవసరం లేదు. రెగ్యులర్గా డ్యూటీలు చేసే కార్మికులకు ఆ సర్క్యులర్ వర్తించదు. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల శాపంగా తయారైంది. కొత్త సర్క్యులర్లతో ఇబ్బందులు పెడుతూ లాభాల్లో నడుస్తున్న సంస్థను వెనక్కు నెట్టేలా చేస్తుంది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపణ. హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్లను కాపాడుకుంటాం. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చేయూత. గోదావరికని శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ నిరసన. శ్మశాన వాటికలో కార్యక్రమాల నిర్వహణకు రూమ్ల ఏర్పాటు. రామగుండం కార్పొరేషన్లో ఇంతకు ముందు మాదిరిగా ₹1 దహన సంస్కారాలకు అవసరమయ్యే సదుపాయాలను కల్పించాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. గోదావరికని పట్టణంలో పెద్దపల్లి జిల్లా వాటర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మెకానిక్స్ అసోసియేషన్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి
మీ GTPL.